ముందుగా 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టంలో 2 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్ చదివే మనం ప్రతి పాయింట్ని ప్లేన్లో ఆర్డర్డ్ పేర్ ఆఫ్ నంబర్స్ చేత రిప్రజెంట్ చేస్తుంటాం. కోఆర్డినేట్స్ అంటాం వాటిని. 2 పర్పెండిక్యులర్ యాక్సిస్ తీసుకుంటాం అక్కడ ఈ పర్పస్ కోసం అని. అట్లాగే ఇక్కడ 3 స్పేస్లో అంటే అంతరాళంలో, త్రిపరిమాణ అంతరాళంలో ఒకే బిందువు గుండా పోయే 3 పరస్పర లంబరేఖల్ని నిరూపకాక్షాలుగా తీసుకుంటాం. We choose the 3 perpendicular straight lines, mutually perpendicular straight lines in space passing through the origin as the axis of coordinates. With reference to these 3 axes, we fix the point P. We can identify the point P in 3 space by means of ordered triple of real numbers called its coordinates. ఈ 3 అక్షాల పరంగా అంతరాళంలో ప్రతి బిందువుకి కూడా ఒకే ఒక వాస్తవ సంఖ్యా త్రికాన్ని నిర్దేశించవచ్చు. ఈ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది 1-to-1 కరెస్పాండెన్స్ బిట్వీన్ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ అండ్ సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ ట్రిపుల్స్. అంచేత ఈ 3 అక్షాలు కూడా అంటే సాధారణంగా వీటిని ఎక్స్ అక్షం, వై అక్షం, జెడ్ అక్షం అంటుంటాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అని. ఇవి మొత్తం స్పేస్ని 8 ఆక్టెంట్స్ కింద డివైడ్ చేస్తాయి. 8 అష్టకాల కింద డివైడ్ చేస్తాయి. ఒక అష్టకంలో బిందువులకి 3 నిరూపకాలు పాజిటివ్ అవుతాయి. ప్లస్ 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 2 డైమెన్షన్లో 4 కోఆర్డినేట్స్ అంటాం. అలాగే ఇక్కడ 8 ఆక్టెంట్స్ కింద డివైడ్ చేస్తాం అన్నమాట. డివైడ్ చేస్తాయి ఇవి స్పేస్ని. ఒక ఆక్టెంట్లో XYZలు 3 పాజిటివ్, మరొక ఆక్టెంట్లో X కోఆర్డినేట్ నెగిటివ్, YZలు పాజిటివ్, మరో ఆక్టెంట్లో XZలు పాజిటివ్, Y నెగిటివ్, మరో ఆక్టెంట్లో XYలేమో పాజిటివ్, Z నెగిటివ్, ఇంకో 4 ఇలా వస్తాయి. మొత్తం 8. I'm not going into the details of this. We have certain formulas which are analogous to the formulas you proved in the 2-dimensional geometry. For example, the distance between 2 points x1, y1 and x2, y2 in the 2-dimensional geometry is the root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. అట్లాగే 3 స్పేస్లో 2 బిందువులు ఇచ్చినప్పుడు ఒకటి x1, y1, z1, ఇంకోటి x2, y2, z2 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య దూరాన్ని ఇచ్చే సూత్రం ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్ కింద తీసుకుంటాం. జస్ట్ ఒక z కోఆర్డినేట్స్ ఆ టర్మ్ ఎక్స్ట్రా వస్తుంది అంతే. సో ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఫర్ ది స్టూడెంట్స్ టు మెమరైజ్ దీస్ థింగ్స్ వన్స్ దే కీప్ ఎ నోట్ ఆఫ్ దీస్ థింగ్స్, కీప్ ఎ ట్రాక్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ ది 2-dimensional geometry. తర్వాత అలాగే సెక్షన్ ఫార్ములా అని ఉంటుంది. అక్కడ మనకి సెక్షన్ ఫార్ములా ఇట్లా ఉంది. లైన్ సెగ్మెంటు ఇది ఏ, ఇది బి, ఇది x1, y1 2 డైమెన్షన్లో అయితే ఇది x2, y2. Suppose P is the point, dividing this in the ratio λ2 is to λ1. m is to n అని తీసుకుంటారు కొంతమంది, l is to m అని తీసుకుంటారు, n1 is to n2 అంటారు. వాట్ ఎవర్ ఇట్ బీ, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ వెదర్ యూ టేక్ ది రేషియో ఇన్ ఎనీ ఫార్మ్. అప్పుడు P తాలు కోఆర్డినేట్స్ λ1 x1 ప్లస్ λ2 x2 బై λ1 ప్లస్ λ2. అంటే λ2 is to λ1 తీసుకున్న అడ్వాంటేజ్ ఏమిటంటే ఇక్కడ సిమెట్రీ వస్తుంది, అంతకనే లేదు. నెక్స్ట్ y కోఆర్డినేట్ λ1 y1 ప్లస్ λ2 y2 బై λ1 ప్లస్ λ అని మనకి 2-dimensional geometryలో తెలుసు. అలాగే ఇక్కడ z కోఆర్డినేట్ కూడా ఉందనుకోండి. 3 స్పేస్లో 3 కోఆర్డినేట్స్ ఉంటాయి పీకి, అది ఏకి. బి కూడా 3 స్పేస్లో కోఆర్డినేట్స్ x2, y2, z2 అయిందనుకోండి. అప్పుడు ది పాయింట్ P డివైడింగ్ ద లైన్ సెగ్మెంట్ AB in the ratio λ2 is to λ1. I don't say whether it is internal division or external division. Nature of the division depends on the sign of λ2 is to λ1. λ2 is to λ1 పాజిటివ్ అయితేనేమో అంతరంగా విభజిస్తుంది P. λ2 is to λ1 నెగిటివ్ అయితే బాహ్యంగా విభజిస్తుంది. ఆ P పాయింట్ అవుట్ సైడ్ ది లైన్ సెగ్మెంట్ AB ఉంటుంది. అంచేత యూ నీడ్ నాట్ మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇంటర్నల్ డివిజన్, ఎక్స్టర్నల్ డివిజన్. ది ఫార్ములా ఇస్ ది సేమ్ ఇన్ బోత్ కేసెస్. z కోఆర్డినేట్ కూడా వస్తుంది ఎక్స్ట్రాగా. λ1 z1 ప్లస్ λ2 z2 బై λ1 ప్లస్ λ2. ఇది ఫార్ములా. సో ఆల్మోస్ట్ సిమిలర్ టు ది ఫార్ములా వి డిస్కస్ ఇన్ ది 2-dimensional geometry. దీని నుంచి ఈ P మిడ్ పాయింట్ అయినప్పుడు ఇది 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి λ1 1, λ2 1 అని తీసుకున్నట్లయితే ఈ కోఆర్డినేట్స్ x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2, z1 ప్లస్ z2 బై 2 అవుతాయనే విషయం కూడా మనకి స్పష్టమే. నెక్స్ట్ దీని నుంచి సెక్షన్ ఫార్ములా నుంచి ఒక ట్రయాంగిల్ తాలూకు సెంట్రాయిడ్ అంటే 2 డైమెన్షన్స్లో కూడా ఉంది అది. సపోజ్ ఒక ట్రయాంగిల్ వర్టిసిస్ x1, y1, z1 ఒక వర్టెక్స్, x2, y2, z2 మరో వర్టెక్స్, థర్డ్ వర్టెక్స్ ఏమో x3, y3, z3 అయినట్లయితే దాని సెంట్రాయిడ్ ఏమవుతుంది? Centroid is the point of concurrence of the medians of the triangle.
త్రిభుజానికి మధ్యగత రేఖలు 3 కలుసుకునే బిందువే సెంట్రాయిడ్ కేంద్రాపార్శ్వం అంటాం మనం దాని కోఆర్డినేట్స్ ఇక్కడ 3 డైమెన్షనల్ జామెట్రీలో 2 డైమెన్షనల్ మళ్ళీగానే ఉంటాయి. ఇచ్చి ఎక్స్ట్రాగా z కోఆర్డినేట్ వస్తుంది. x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3. So these are the coordinates of the centroid of the triangle whose vertices are x1, y1, z1, x2, y2, z2 and x3, y3, z3. అలాగే ఇన్సెంటర్ అని ఉంటుంది. అది కూడా మనకి 2 డైమెన్షన్లో తెలుసు మనకి. ఇన్సెంటర్ ఈజ్ ది పాయింట్ ఆఫ్ కంకరెన్స్ ఆఫ్ ది ఇంటర్నల్ బైసెక్టార్స్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అంటే ట్రయాంగిల్ ఇలా ఉంది, ఏబిసి, sides are small a, small b, small c. These are x1, y1, z1, x2, y2, z2 and x3, y3, z3. And suppose I is the incenter. Now what are the coordinates of the incenter of the triangle with vertices as shown in the figure? So I is 2D లో మనకు తెలుసు కదా, x కోఆర్డినేట్ ఏమవుతుంది, ax1 + bx2 + cx3 by a + b + c, that is the x coordinate of the incenter. ay1 + by2 + cy3 by a + b + c. ఇది 2Dలో అయితే ఇక్కడ z కోఆర్డినేట్ కూడా వస్తుంది అదనంగా. సో దట్ ఈస్ ఈజీలీ దట్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ az1 + bz2 + cz3 by a + b + c. So that is the incenter of the triangle ABC with vertices given by means of these coordinates x r, y r, z r equal to 1, 2, 3. Of course, we don't have any formula for the circumcenter and orthocenter. 2Dలో కూడా లేదు మనకి ఫార్ములా. ఎక్కడైనా వస్తే అది కనుక్కోవడం తప్పించి దానికి స్టాండర్డ్ ఫార్ములా ఇలా ఉండదు. నెక్స్ట్ టెట్రాహెడ్రన్. ఇక్కడ టెట్రాహెడ్రన్ అంటే తెలుగులో చతుర్ముఖి అంటాం, 4 ముఖాలు గలదని. సపోజ్ ఏబీసీ ఇలా ఉందనుకోండి, ఈ ఏబీసీ ఒక ట్రయాంగిల్, ఇది ఒక ప్లేన్ డిటర్మిన్ చేస్తుంది. బికాజ్ ఎనీ 3 నాన్ కోలినియర్ పాయింట్స్ విల్ డిటర్మిన్ యూనిక్ ప్లేన్. సో ఏబీసీ ప్లేన్లో లేని ఇంకో పాయింట్ తీసుకుందాం. అంటే ఇక్కడ మాత్రం బ్లాక్ బోర్డు మీద మనం తీసుకుంటాం. ఏం చేద్దంటే స్పేస్లో, అంటే ఏబీసీ కనుక బ్లాక్ బోర్డు ప్లేన్ అయిందనుకోండి, నీ వర్టెక్స్ డి వీఆర్ చూసింగ్ ఇన్ ఐదర్ దిస్ హాఫ్ స్పేస్ ఆర్ ది అదర్ హాఫ్ స్పేస్ పార్టిషన్ బై దిస్ ప్లేన్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. సో ఇక్కడ ఎక్కడో డి ఇక్కడ కానీ అవతల స్పేస్లో ఒక హాఫ్ స్పేస్లో కానీ ఉండొచ్చు అనమాట. సో ఇలాగా ఏదో తీసుకున్నాం అనుకోండి, అంటే ఫిగర్ కోసం వేస్తున్నాం తప్పించి డి బ్లాక్ బోర్డు మీద ఉండదు. ఏబీసీలు బోర్డు మీద ఉంటే డి మాత్రం బోర్డు మీద ఉండదు. డి ఈ హాఫ్ స్పేస్లో కానీ అవతల హాఫ్ స్పేస్లో కానీ ఉంటుంది. అప్పుడు దీన్ని టెట్రాహెడ్రన్ అంటారు. ఎందుకంటే దీనికి 4 ఫేసెస్ వస్తాయి. ఏబీసీ ఒక ట్రయాంగులర్ ఫేసు, ఏసీడి ఒకటి, బీసీడి ఒకటి, ఏబీడి ఒకటి. ప్రతి వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ తాలూకు సెంట్రాయిడ్ తీసుకున్నారు అనుకోండి. ఏకి ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ ఫేస్ బీసీడి, దీని సెంట్రాయిడ్ G1 అనుకోండి, AG1. అలాగే బి నుంచి దీనిది ఆపోజిట్ ఫేస్ ఏసీడి తాలూకు, దిస్ ఈజ్ G1. అలాగే బి నుంచి ఏసీడి ఫేస్ తాలూకు సెంట్రాయిడ్ BG2. అలాగే సి నుంచి ఆపోజిట్ ఫేస్ ఏబిడి సెంట్రాయిడ్ G3 అనుకోండి, CG3. అలాగే డి నుంచి ఏబీసీ ఫేస్కి సెంట్రాయిడ్ G4 అనుకోండి, DG4. ఈ 4 కంకరెంట్. AG1, BG2, CG3 and DG4. All these 4 are concurrent. Where G1 is the centroid of the face BCD, G2 is the centroid of the face opposite to the vertex B, that is the ACD. G3 is the centroid of the face opposite to the vertex C, that is ABD. And finally G4 is the centroid of the face opposite to vertex D, that is ABC. With this notation, ఈ 4 లైన్స్ కంకరెంట్ అవుతాయి. ఈ పాయింట్ ఆఫ్ కన్కరెన్స్ ఈచ్ ఆఫ్ దీస్ లైన్ సెగ్మెంట్స్ని 3:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంచేత ఆ పాయింట్ ఆఫ్ కన్కరెన్స్నే సెంట్రాయిడ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ అంటారు. ఆ సెంట్రాయిడ్ కనుక డి అయినట్లయితే టెట్రాహెడ్రన్ is equal to sigma x1/4
I mean sigma x1 means x1 plus x2 plus x3 plus x4 by 4. These are the vertices x1, y1, z1, x2, y2, z2. These are the coordinates of the vertices. Alage, this x4, y4, z4, and this is x3, y3, z3. With this notation, sigma x1 by 4 means sum of the x coordinates of the 4 vertices of the tetrahedron by 4. That is the mean value of the x coordinates of the vertices ABCD. Similarly, y coordinate, sigma y1 by 4 and that sigma z1 by 4. This gives the centroid of the tetrahedron. Both these results, all these results, not only these coordinates of the incenter, coordinates of the centroid, coordinates of the centroid of triangle ABC, coordinates of the centroid of the tetrahedron ABCD, all these are direct applications of this section formula. ఇకపోతే ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా ఇక్కడ మనకి 2Dలో మళ్ళీగా రాదు. ఇక్కడ అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కట్టడానికి 3 స్పేస్లో పాయింట్స్ ఏబీసీలు ఇచ్చినప్పుడు దాని చేత ఫార్మేట్ ట్రయాంగిల్ ఏరియా కట్టడానికి వెక్టర్స్ వాడతాం, లేకపోతే ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఆ పాయింట్స్ ఏమిటంటే వైజెడ్ ప్లేన్ మీద, జెడ్ఎక్స్ ప్లేన్ మీద, ఎక్స్వై ప్లేన్ మీద ప్రొజెక్షన్స్ తీసుకోగా వచ్చినటువంటి ట్రయాంగులర్ రీజియన్స్ తాలూకు ఏరియాస్ ఏఎక్స్, ఏవై, ఏజెడ్ అయితే అప్పుడు రూట్ ఆఫ్ ఏఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏవై హోల్ స్క్వేర్ ప్లస్ ఏజెడ్ హోల్ స్క్వేర్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అవుతుంది. అది మనం ఇక్కడ ఫాలో అవ్వం. ఇక్కడ జస్ట్ వెక్టర్స్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఎ లైన్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు 2 డైమెన్షన్లో ఒక లైన్ డైరెక్షన్ డిటర్మిన్ చేయడానికి మనకి ఒక యాంగిల్ చాలు. ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ డైరెక్షన్తో చేసిన యాంగిల్ ఆల్ఫా అయినట్లయితే దాని స్లోప్ tan ఆల్ఫా అంటాం. నాన్ వెర్టికల్ స్ట్రైట్ లైన్ అయితేను దట్ డిటర్మిన్స్ ద డైరెక్షన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. ఇక్కడ అలా కుదరదు. ఇక్కడ 3 స్పేస్లో మనకి ఎక్స్ యాక్సిస్ తోటి, వై యాక్సిస్ తోటి, జెడ్ యాక్సిస్ తోటి, మూడింటితోటి చేసినటువంటి యాంగిల్స్ తెలిస్తేనే తప్పించి దాని డైరెక్షన్ మనం డిటర్మిన్ చేయలేం. దానికన్నా ముందుగా ఓ లైన్ ఎల్ ఇచ్చారు ఇన్ స్పేస్ ఇన్ ఆర్ క్యూబ్. ఇప్పుడు ఇలా ఉంది. Suppose this is x-axis, this is y-axis and this is z-axis. L is a line in R cubed. Draw a parallel line passing to the origin to L. Draw a line parallel to L passing to the origin. అంటే ఇలాగ. అదర్ సైడ్కి ఎక్స్టెండ్ చేశాను సేమ్ లైన్ L dash. Now L dash is nothing but a line parallel to L like this in space. L ఒక లైన్ ఇన్ స్పేస్ అయినట్లయితే L dash దాని ప్యారలల్ గీయండి. దీని మీద ఆరిజిన్ నుంచి 1 యూనిట్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ తీసుకుందాం. అంటే 2 వస్తాయి. ఇది LMN అయితే 1 యూనిట్ డిస్టెన్స్లో, అదర్ సైడ్ కూడా ఇంకోటి ఉంటుంది. ఇది 1 యూనిట్లో, దాని కోఆర్డినేట్స్ -L, -M, -N, because there is the mirror image of P in the origin on this line. Either of these two triads, LMN or -L, -M, -N, can be called as the direction cosines of the line L. ఇదేనా తీసుకోవచ్చు, ఇదేనా తీసుకోవచ్చు. అంచేతంటే డైరెక్షన్ LMN వెక్టర్ తెలిసినట్లయితే OP బార్ ఈ సేమ్ యాజ్ LMN వెక్టర్. అంటే LI bar plus MJ bar plus NK bar, where IJ are the unit vectors along the x-axis, positive x-axis, positive y-axis and positive z-axis. Therefore, these 3 numbers can uniquely determine the direction of the line L. Follow? Why they are called direction cosines? That's simply because if this vector LMN x-axis తో x-axis positive direction లో యూనిట్ వెక్టర్ I bar అయినట్లయితే ఇది R bar LMN అయితే R dot I is the unit vector along the x-axis. That is equal to L, because Li plus Mj plus Nk dot I ante I dot I is 1, I dot j is 0 and I dot k is 0. But what is R dot I? R bar is this is of course the line OL dash and the angle made by this with the positive x-axis alpha. Therefore, this is the R L equal to cos alpha, where alpha is the angle
which L makes with positive x-axis. Similarly, m equal to cos beta and n equal to cos gamma, where beta and gamma are also the angles made by the same line L with the positive directions of the y-axis and z-axis. So therefore, because cos alpha, cos beta, cos gamma are no other than LMN, these are the cosine ratios of the angles made by the line L with the positive directions of the coordinate axis, it is but natural to call them as the direction cosines. Because they determine the direction of the line L, a direction prefix చేశారు. కొసైన్స్ ఎందుకన్నారంటే కొసైన్ రేషియోస్ ఈక్వల్ కాబట్టి ఆ రంగా డీసీస్ డైరెక్షన్ కొసైన్స్ అని పిలిచారు. ఈ డిస్టెన్స్ 1 యూనిట్ కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా వాడితే L స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఈక్వల్ టు 1 is equal to OP square is equal to 1. Okay. ఇక డైరెక్షన్ నంబర్స్, డైరెక్షన్ రేషియోస్ అంటారు. ఆ డైరెక్షన్ నంబర్స్ ఈ లైన్ మీద ఆరిజిన్ కాకుండా ఇంక ఏ పాయింట్ తీసుకున్నా దాని కోఆర్డినేట్స్ డైరెక్షన్ నంబర్స్ అంటాం. అంటే ఏ పాయింట్ తీసుకున్నా అది డైరెక్షన్ డిటర్మిన్ చేసేస్తుంది. యూనిట్ పాయింట్ తీసుకోగా వచ్చింది డైరెక్షన్ కోసైన్స్ అవుతాయి. యూనిట్ పాయింట్ కాకుండా యూనిట్ పాయింట్ అయినా పర్లేదు, ఏ పాయింట్ తీసుకున్నా సరే ఆరిజిన్ తప్ప. సో ఇఫ్ ఏబిసి is any point on L dash other than origin, then ABC are called the direction numbers. డైరెక్షన్ నంబర్స్ అంటారు, డైరెక్షన్ రేషియోస్ అంటారు. దిక్ సంఖ్యలు అంటాం తెలుగులో, దిక్ నిష్పత్తులు అంటాం ఆఫ్ ఎల్. అంటే ఏబీసీ ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ ఎక్కడైనా తీసుకోవచ్చు. దెర్ఫోర్ ఏబీసీ ఇది క్యూ అన్నట్లయితే సమ్ పాయింట్ ఏదో ఉందాం, పీక్యూఆర్ అందాం, ఇది అది ఏ అందాం, OA bar, this is parallel to OP bar. You can see OA bar and OP bar have the same line of support. The directions are also equal here. Suppose if you take ABC and the other side of the line, then of course they are unlike parallel vectors. And no matter whether they are like or unlike, they are always collinear or parallel vectors. This is equal to LMN. This implies A equal to lambda L, B equal to lambda m, C equal to lambda n for some lambda not equal to 0. Or ఇలా కూడా రాయొచ్చు, A is to B is to C equal to L is to M is to N. అంటే డైరెక్షన్ నంబర్స్, ఒక లైన్ డైరెక్షన్ నంబర్సు ఆ డైరెక్షన్ కొసైన్స్కి ప్రపోర్షనల్గా ఉంటాయి. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఇక్కడ K అన్నట్లయితే అలా స్క్వేర్ చేసి యాడ్ చేశారనుకోండి, A square plus B square plus C square, lambda square into L square plus M square plus N square. So proportionality con lambda ఏమవుతుంది, this is 1, L square plus M square plus N square 1 కదా, అంటే this is equal to lambda square. So lambda equal to plus or minus root of A square plus B square plus C square. ఓకే, అంచేత ఏబీసీలు ఏమని చెప్పచ్చు, ఏబీసీలు ఇక్కడ డైరెక్షన్ నంబర్స్ ఇచ్చినప్పుడు డైరెక్షన్ కోసైన్స్ రాయడానికి ఏం చేయాలో ఈ రిజల్ట్ చెప్తోంది. therefore A equal to given direction numbers we are trying to find the direction cosines, plus or minus A by A square plus B square plus C square, B by A square plus B square plus C square, comma C by A square plus B square plus C square. ప్లస్ అయినా తీసుకోవచ్చు, సైన్ మైనస్ అయినా తీసుకోవచ్చు. ఆ రకంగా డైరెక్షన్ నంబర్స్ ఇచ్చినప్పుడు డైరెక్షన్ కోసైన్స్ రాయడానికి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ చేత డివైడ్ చేస్తాం అనమాట. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, ఒక లైన్కి డైరెక్షన్ కోసైన్స్ రెండు ట్రాయిడ్సే ఉంటాయి, కానీ డైరెక్షన్ నంబర్స్ ఇన్ఫినిట్లీ మెనీ ట్రాయిడ్స్ ఉంటాయి అని తెలుస్తుంది.
Okay. Then, given two lines with the direction numbers, direction cosines andam, L1, M1, N1, L2 is another line with the direction cosines L2, M2, N2. What is the formula giving the angle between the two lines? So, if theta is the angle between the two lines, we always refer to the smaller angle, that is equal to R cosine mod L1 L2 plus M1 M2 plus N1 N2. So, this is the formula giving the angle between the two lines with the direction whose direction cosines are L1 M1 N1 and L2 M2 N2. దీని నుంచి L1 perpendicular to L2 if and only if theta is 90 degrees, if and only if L1 L2 plus M1 M2 plus N1 N2 equal to 0, because cos 90 degrees is 0. So, condition for two lines to be orthogonal perpendicular is that the product of the corresponding direction numbers of direction cosines in the two ordered triads is equal to 0. Sum of the products of the corresponding direction cosines of the two lines that must be 0. L1 L2 plus M1 M2 plus N1 N2 0 is the condition for the two lines to be perpendicular. I think with this we can go ahead with the practice. This is all what you require in this first topic. Chudandi, the direction cosines of the line passing through P 2, 3, minus 1 and the origin are. Generally, మీకు తెలిసే ఉంటుంది A x1 y1 z1, B x2 y2 z2 అయితే AB bar, the vector AB bar is equal to x2 minus x1, y2 minus y1, z2 minus z1. వెక్టర్స్ వాడుకుంటే చాలా ఈజీగా ఉంటుంది 3-dimensional geometryలో. సో ఏబీ బార్ యొక్క డైరెక్షన్ రేషియోస్, డైరెక్షన్ డిటర్మిన్ చేసే ఇవి వెక్టర్ కాంపోనెంట్స్ x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1. డీసీస్ కావాలనుకోండి, లైన్ ఏబి x2 మైనస్ x1 బై ఏబి, y2 మైనస్ y1 బై ఏబి యూనిట్ వెక్టర్ రావాలి. కాబట్టి ఒక వెక్టర్ డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ రావాలంటే దాన్ని లెంగ్త్ చేత భాగించాలి. లెంగ్త్ ఆఫ్ లెంగ్త్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఏబి. z2 మైనస్ z1 బై ఏబి. ఇది మామూలుగా జనరల్గా ఇది. ఇక్కడ ఆరిజిన్ ఒక పాయింట్ ఇచ్చారు, పివోట్ ఇచ్చారు. సో ఓపీతో డీసీస్ ఏమన్నారు, ఓపీ బార్ ఈజ్ ఈక్వల్ టు 2, 3, minus 1. ఇవి డైరెక్షన్ నంబర్స్ ఇవి. So therefore, unit vector OP cap length is 2 by what is the square root of 2 square plus 3 square plus minus 1 whole square, root 14. 3 by root 14 minus 1 by root 4. That is the answer for the question. You can take with the plus sign or minus sign. You can take the direction cosines as like this order triad, or minus 2 by root 14, minus 3 by root 14, plus 1 by root 14 also. There is also another choice for the direction cosines. Well, look at this question appeared in the 2014 MSET paper. ఏ పాయింట్ ఇచ్చారు, బి ఏమిటి ఇవ్వలేదు. లైన్ జాయినింగ్ అంటే లైన్ సెగ్మెంట్ అని, ఇక్కడ లైన్ అంటే లైన్ అంతా కాదు, లైన్ part of the line between A and B, that is line segment AB. A ఇచ్చారు నీకు 134ని, B కోఆర్డినేట్స్ ఏమిటని అడిగారు. ఈ పాయింట్ P -235 1:3 రేషియోని డివైడ్ చేస్తుంట. సో P డివైడ్స్ AB ఇన్ ద రేషియో 1:3. AB రేఖాఖండాన్ని P బిందువు 1:3 నిష్పత్తిలో విభజిస్తుంది. ఇప్పుడు బి కోఆర్డినేట్స్ ఏమిటని అడిగారు. దీని నుంచి బీఏపీని ఎలా డివైడ్ చేస్తుంది, ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. బి డివైడ్స్ ఏపీ ఇన్ ద రేషియో
మైనస్ ఏబి ఈజ్ టు బీపీ. ఏబి అంటే ఇది 1 యూనిట్, 3 యూనిట్స్ కాబట్టి ఏబి అంటే 4 యూనిట్స్, బీపీ అంటే 3 యూనిట్స్. ఆర్ 4:-3 ఏదైనా ఒకటే కదా. ఇప్పుడు మనం ఏపీల కోఆర్డినేట్స్ తెలిసాయి, బి పాయింట్ ఏపీని డివైడ్ చేస్తే రేషియో తెలిసింది 4:-3. మైనస్ ఇస్ బికాస్ దట్ పాయింట్ బి డివైడ్స్ ఏపీ ఎక్స్టర్నల్లీ. సో వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ బి? అప్లై సెక్షన్ ఫార్ములా. -3 into x coordinate of A, -3 plus 4 into -2, -8 by 4 - 3, 1. అది రాయక్కర్లేదు, అడ్వాంటేజ్ అది. 4 - 3 is 1, λ1 plus λ2 is 1. నెక్స్ట్ -3 into 3, -9 plus 4 into 3, 12. నెక్స్ట్ దట్ కోఆర్డినేట్ 4 into 4, 16, -3 into 4, -12. -3 into 4, -12 plus 4 into 5, 20. So therefore this is -11, 3, 8, which is the second option. చూడండి, ఇది ఈ సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రంలో కండక్ట్ చేసినటువంటి ఎంసెట్ పేపర్లో ఇచ్చారు. 2016 ఎంసెట్ పేపర్లో ఏబీసీలు 3 పాయింట్లు ఇచ్చారు మనకి. ఇందులో బి పాయింట్ మిగిలిన 2 పాయింట్స్ని జాయిన్ చేసిన లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని అడిగారు. ఇలాంటి కేసుల్లో మనం చాలా కన్వీనియంట్గా అనుకోవచ్చు రేషియోని. లెట్ బి డివైడ్ ఏసీ ఇన్ ద రేషియో λ:1 - λ. అడ్వాంటేజ్ ఏంటంటే సమ్ 1 అవుతుంది, అంటే డినామినేటర్ రాయక్కర్లేదు, ఈజీగా ఉంటుంది, క్యాలిక్యులేషన్ తగ్గుతుంది. అప్పుడు బి తాలూకు ఎక్స్ కోఆర్డినేట్ ఏమిటి? 33/5. దట్ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ బి. దాన్ని ఫార్ములా వేద్దాం. ఏసీ కదా, 1 - λ ఇంటూ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ఏ, దట్ ఈస్ 3, ప్లస్ λ ఇంటూ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సి, దట్ ఈస్ 9. దట్ ఈజ్ ఈక్వల్ టు 9λ - 3, 6λ + 3. దాని నుంచి λ వస్తుంది కదా. సో దేర్ఫోర్ దిస్ ఇంప్లైస్ 6λ ఈక్వల్ టు 18/5, అంటే 33/5 - 3, దట్ ఈస్ 18/5, ఆర్ λ ఈక్వల్ టు 3/5. సో వాట్ ఈస్ దిస్ రేషియో? 3/5 is to 2/5, or that is equal to 3:2. That is the answer. ఈ క్వశ్చన్ చూద్దామండి. 2007 ఎంసెట్ పరీక్ష పేపర్లో ఇచ్చారు. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసినటువంటి లైన్ సెగ్మెంట్ని వైజెడ్ ప్లేన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది కూడా సెక్షన్ ఫార్ములా ఉంది క్వశ్చన్. వైజెడ్ ప్లేన్ డివైడ్ చేయడం లైన్ సెగ్మెంట్ని, అంటే వైజెడ్ ప్లేన్ ఈ లైన్ సెగ్మెంట్ని ఎక్కడ మీట్ అవుతుందో, ఈ లైన్ కంటైనింగ్ దీస్ 2 పాయింట్స్ని ఎక్కడ మీట్ అవుతుందో ఆ పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ డివైడ్ చేసిన రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఆర్ ది గివెన్ పాయింట్స్ -3, 4, -2 అండ్ బి ఈజ్ 2, 1, 3. ఏబీ లైన్ వైజెడ్ ప్లేన్ ఎక్కడో కట్ చేసింది అనుకోండి పి దగ్గర. ఆ పాయింట్ ఏబీ మీద ఉండొచ్చు, ఏబీకి అవుట్ సైడ్ ఉండొచ్చు. లైన్ ఏబీని వైజెడ్ ప్లేన్ కట్ చేసిన పాయింట్ పి అనుకోండి. ఈ పి పాయింట్ లైన్ సెగ్మెంట్ ఏబీని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో ఆ రేషియోనే, ఆ నిష్పత్తినే వైజెడ్ ప్లేన్ ఏబీని డివైడ్ చేసిన రేషియో కింద తీసుకుంటాం మనం. అంటే ఈ పి పాయింట్ ఏబీ మీద ఉంది, వైజెడ్ ప్లేన్ మీద ఉంది. మీట్స్ ఏబీ ఎట్ పి. వైజెడ్ ప్లేన్ మీద ఉంటుంది కాబట్టి పాయింట్ దాని ఎక్స్ కోఆర్డినేట్ 0. X coordinate of P is 0. Suppose the ratio is λ:1 - λ. ఇదే ఇప్పుడు మనకి అడ్వాంటేజ్, చూసారు లేదు. సమ్ ఆఫ్ λ అండ్ 1 - λ 1 కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ P 0 కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ P ఫార్ములా ఏమిటి? ఇక్కడ λ1 x1 + λ2 x2 బై λ1 + λ2. ఇక్కడ అర్థం ఏంటి? 2 × λ ప్లస్ 1 - λ ఇంటూ -3, దట్ ఈజ్ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ P ఈక్వల్ టు 0. So λ equal to
So 3 lambda plus 2 lambda, 5 lambda is equal to 3, or lambda equal to 3 by 5. Okay. So what is the ratio? This is 3 by 5 is to 2 by 5, that is equal to 3 is to 2. So there is the ratio in which the y-z plane divides the line segment joining the 2 points A and B is 3 is to 2. Therefore, the nature of division is internal. That means the y-z plane meets AB at a point which lies in between A and B only, not outside AB, or you need not extend AB, so that you get the point of intersection. So the required ratio is 3 is to 2. చూడండి ఇక్కడ ఏబీసీ 3 పాయింట్లు వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ కింద ఇచ్చారు, వాటి కోఆర్డినేట్స్ ఇచ్చారన్నమాట, ఏబీసీల కోఆర్డినేట్స్ ఇచ్చారు. ఇప్పుడు యాంగిల్ ఏ తాలూకు ఇంటర్నల్ బైసెక్టర్ అంతరకోణ సమద్వికరణ రేఖ, దాని పొడవు ఎంత అని అడిగారు. అంటే ఫిగర్ గీస్తే ఇది ఏబీసీ అనుకోండి, ఏ తాలూకు బైసెక్టర్ యాంగిల్ ఏ తాలూకు బైసెక్టర్ అది. వాట్ ఈజ్ ఏడి క్వశ్చన్ ఇది, వాట్ ఈస్ ది లెంగ్త్ ఏడి. అయితే మనకి హై స్కూల్ జియోమెట్రీ నుంచి తెలుసు that the bisector of angle A, internal bisector of angle A divides BC internally in the ratio of the other two sides that contain the angle. That means BD is to DC is equal to AB is to AC. That is the ratio between the other two sides, AB and AC are the two sides that include the angle A. B తో స్టార్ట్ చేస్తే ముందర BA తీసుకోవాలి, C తో స్టార్ట్ చేస్తే ముందు CA తీసుకుంటాం. BD is to DC equal to BA is to AC. That is the high school geometry. So what is AB? Distance formula వాడదాం. 1 plus 16, 17, sorry, this is that 4 minus 2 whole square. 4 plus 16, 20 plus 16, 36, that is 6. AC, 4 plus 1, 5 plus 4 plus 4, 1, 8 plus 1, 9, that is 3. So this is 2 is to 1. So therefore, D divides BC internally in the ratio 2 is to 1. So what are the coordinates of D? BCలు ఎక్కడ ఉన్నాయి? BC నేమో D పాయింట్ 2 is to 1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అదే we can write the coordinates of D using the section formula. That is 1 into x coordinate of B 2 plus 2 into 4 by 2 plus 1 3, 1 into 3 plus 2 into 5 10 by 3, 1 into 4 plus 2 into 7 14 by 3, that is equal to 2 13 by 3 6. So that is D. A is given 478. So what is AD? AD square equal to 4 minus 2 whole square 4, 7 minus 13 by 3, 21 minus 13, 9 by 3 whole square, 81 by 9, plus 8 minus 6 whole square 4. So 8 plus this 7 minus 13 by 3, 21 minus 13, 8 by 3 whole square, 64. Must be careful about the calculations. Once we commit mistakes, I think you'll be killing the time, precious time. So this is 8 plus 64 by 9, 8 into 9, 72 plus 64. So AD is, this is 2 root 34 by 3, 9 square root 3 adi, 136 ante 4 into 34. So therefore the length of the median AD is 2/3 of root 34. ఈ రెండు క్వశ్చన్లు చూద్దాం. మొదటి క్వశ్చన్ సింపులే. ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ PQ ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్. PQ లైన్ సెగ్మెంట్ అంటే PQ రేఖాఖండానికి x అక్షం మీద లంబ విక్షేపం పొడవు 3 అని, y అక్షం మీద ఇదే రేఖాఖండానికి లంబ విక్షేపం పొడవు 4 అని, z అక్షం మీద ఈ రేఖాఖండానికి లంబ విక్షేపం పొడవు 5 అని ఇచ్చారు. PQ లెంగ్త్ ఎంత, PQ డిస్టెన్స్ బిట్వీన్ P and Q ఎంత అని అడిగారు. Suppose P is, I am only trying to solve the first question. P is equal to x1, y1, z1 and Q equal to x2, y2, z2 అనుకుందాం. x యాక్సిస్ మీద వీటి ప్రొజెక్షన్స్ ఏమవుతాయి? x అక్షం మీద ప్రతిదానికి కూడా y కోఆర్డినేట్ 0, z కోఆర్డినేట్ 0.
అంచేత దీని ప్రొజెక్షన్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత అవుతుంది? x1 0 0, దీనికేమో x2 0 0. దీస్ ఆర్ ది ప్రొజెక్షన్స్ ఆఫ్ P and Q ఆన్ ది ఎక్స్ యాక్సిస్. వీటి మధ్య దూరమే లెంగ్త్ ఆఫ్ ది ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ PQ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. వాట్ ఇస్ ది డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ? mod x1 minus x2. So mod x1 minus x2 is the length of the orthogonal projection of PQ on the x axis, that is given to be 3. ఇదే విధంగా y axis మీద orthogonal projection of PQ mod y1 minus y2 4, z axis మీద mod z1 minus z2 5. So PQ is root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square plus z1 minus z2 whole square. మనకు తెలుసు కదా డిస్టెన్స్ ఫార్ములా. So 3 square plus 4 square plus 5 square, that is equal to 5 root 2, because this is 50. So that is the length PQ. So this is the solution for question 1. Now let us try question 2. మళ్ళీ PQ అలాగే తీసుకుందాం. 1 బదులు 2. సెకండ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ d is the distance between P and Q. కోఆర్డినేట్ ప్లేన్స్ మీద ఇక్కడ, నాట్ కోఆర్డినేట్ యాక్సిస్. PQ లైన్ సెగ్మెంట్కి కోఆర్డినేట్ ప్లేన్స్ మీద ప్రొజెక్షన్స్ తాలూకు లెంగ్త్ ఆఫ్ ది ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ PQ ఆన్ ది YZ ప్లేన్. ఏదో ఆర్డర్లో తీసుకుందాం, మరి ఏం పర్లేదు తీసుకుందాం. YZ ప్లేన్ తీసుకుందాం. YZ ప్లేన్ మీద D1 ప్రొజెక్షన్ ఆఫ్ PQ ఆన్ ద YZ ప్లేన్. YZ ప్లేన్లో ప్రతిదానికి x కోఆర్డినేట్ 0 అవుతుంది. సో YZ ప్లేన్లో ఈ రెండింటికి ప్రొజెక్షన్స్ ఏమవుతాయి? దీని 0 y1 z1 అవుతుంది. దీని ప్రొజెక్షన్ YZ ప్లేన్ మీద 0 y2 z2 అవుతుంది. అంటే YZ ప్లేన్లో పాయింట్స్ అనమాట. ఈ 0 వదిలిస్తే ప్లేన్లో పాయింట్స్ కింద అవుతుంది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్? రూట్ ఆఫ్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్. రూట్ తీసేయడానికి d స్క్వేర్ అందాం. సో దట్ ఇస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్. దట్ ఈస్ d1 స్క్వేర్. సిమెట్రీ ఉపయోగించి మిగతా కూడా రాయొచ్చు, d2 స్క్వేర్ d3 స్క్వేర్ను. సో d2 స్క్వేర్ ప్రొజెక్షన్ ఆఫ్ PQ ఆన్ ZX ప్లేన్ హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు, ఈ మాట y ఉండదు, x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్. d3 స్క్వేర్ సేమ్ ఆన్ XY ప్లేన్ హోల్ స్క్వేర్. XY ప్లేన్ మీద PQ యొక్క లంబ విక్షేపానికి వర్గం d3 స్క్వేర్ అంటే. ఈ మాట z ఉండదు, అంటే x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఫాలో? ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, మిగతా రెండు సిమెట్రీ ఉపయోగించి రాశాను. ఈజ్ ఆస్కింగ్ ది సమ్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ప్లస్ d3 స్క్వేర్ ఎంత అవుతుంది అది? when you add d1 square plus d2 square plus d3 square is equal to 2 times x1 minus x2 whole square plus y1 minus y2 whole square plus z1 minus z2 whole square. But x1 minus x2 whole square plus y1 minus y2 whole square plus z1 minus z2 whole square is nothing but d square, because d is the distance between P and Q. So that is the final answer. d1 square plus d2 square plus d3 square equal to twice d square, which is the second option. ఈ ప్రశ్న చూద్దామండి. 2008 ఎంసెట్ పేపర్లో ఇచ్చారు. ట్రయాంగిల్ ఏబీసీలో సైడ్స్ ఏబీ బీసీ సిఏలతో మిడ్ పాయింట్స్ ఇచ్చారు, మధ్య బిందువులు ఇచ్చారు. ఏబీ మధ్య బిందువు ఏమో L,0,0, బీసీ మధ్య బిందువు ఏమో 0,M,0, అది y యాక్సిస్ మీద పాయింట్. సిఏ మధ్య బిందువు z యాక్సిస్ మీద ఉంది, అది 0,0M. అప్పుడు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ వాల్యూ ఎంత అని అడిగారు. న్యూమరికల్ వాల్యూ ఈ 4 గంటల్లో ఒకటి అవుతుంది. వెల్, ఇలా ఫిగర్ గీస్తే అంటే క్లారిటీ కోసం అని పరీక్షలో టైం వేస్ట్ చేయక్కర్లేదు. ఏబి ఇది L00, ఇది మిడ్ పాయింట్ 0M0,
ఈ మిడ్ పాయింట్ 0 0 n డిఈఎఫ్ అందాం. ఇప్పుడు ఏబీ స్క్వేర్ ఇక్కడ మనకు తెలుసు హై స్కూల్లో ఏబీ ఈఎఫ్ ప్యారలల్గా ఉంటుంది. ఏబీ లెంగ్త్ ఈఎఫ్ లెంగ్త్కి డబల్ ఉంటుంది, తెలుసు కదా అది. సో దేర్ఫోర్ ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ట్వైస్ ఈఎఫ్ హోల్ స్క్వేర్ ఆర్ 4 టైమ్స్ ఈఎఫ్ స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, డిస్టెన్స్ ఫార్ములా వాడుతున్నాం. అలాగే బీసీ స్క్వేర్ ట్వైస్ డిఎఫ్ హోల్ స్క్వేర్ 4 టైమ్స్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అండ్ సిఏ స్క్వేర్, వెల్ దట్ ఈస్ ట్వైస్ డిఈ స్క్వేర్ 4 టైమ్స్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. ఈజీ. సో యాడ్ చేస్తే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా అని కూడా రాస్తే ఈజీగా ఉంటుంది, సిగ్మా ఏబీ స్క్వేర్ అని. 8 టైమ్స్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, ఎందుకంటే ఎల్ స్క్వేర్ 2 సార్లు, ఎం స్క్వేర్ 2 సార్లు, ఎన్ స్క్వేర్ 2 సార్లు వచ్చింది ఈ సమ్లో. సో దేర్ఫోర్ ఈజ్ ఆస్కింగ్ ద రేషియో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ విచ్ వాల్యూ ఇస్ దేర్ఫోర్ ఈక్వల్ టు 8. ఈ ప్రశ్న చూద్దామండి. 2012 ఎంసెట్ పేపర్లో ఇచ్చారు. క్యూఆర్ 2 పాయింట్స్ని జాయిన్ చేసిన లైన్ సెగ్మెంట్ మీద పి ఒక పాయింట్, దాని ఎక్స్ కోఆర్డినేట్ 4, జెడ్ కోఆర్డినేట్ ఎంత? క్యూ అండ్ ఆర్ ఇలా 2 ఉన్నాయి పాయింట్స్. పి ఓ పాయింట్ ఇది, దీని ఎక్స్ కోఆర్డినేట్ 4 అని ఇచ్చారు, మిగతా 2 మనకు తెలియదు. ఇదంతా అడిగారు. జెడ్ కోఆర్డినేట్ దిస్ ఇస్ వై, జెడ్ కోఆర్డినేట్ ఎంత? వీ డోంట్ వాంట్ ది వై కోఆర్డినేట్, ఓన్లీ జెడ్ కోఆర్డినేట్. దానికి ముందస్తుగా పి క్యూఆర్ని డివైడ్ చేసిన రేషియో కట్టాలేమో, కట్టకుండా రాదు కదా. సపోజ్ పి డివైడ్స్ క్యూఆర్ ఇన్ ద రేషియో ల్యాండా ఈజ్ టు 1 మైనస్ ల్యాండా. మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ఇలాగే తీసుకుంటున్నాను నేను, ఈజీగా ఉంటుంది నాకు అది. అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ పి తెలుసు కాబట్టి దాని ఫార్ములా వేసేద్దాం. 4 ఈక్వల్ టు ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ పి 1 మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ క్యూ 2 ప్లస్ ల్యాండా ఇంటూ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ఆర్ 5 అంతే, బై ల్యాండా ప్లస్ 1 మైనస్ ల్యాండా 1 కాబట్టి అది రాయక్కర్లేదు. సో దిస్ ఈజ్ 3 ల్యాండా ప్లస్ 2, 5 ల్యాండా మైనస్ 2 ల్యాండా 3 ల్యాండా ప్లస్ 2 ఈక్వల్ టు 4. దిస్ గివ్స్ ల్యాండా ఈక్వల్ టు 2/3. అందుకోసం రేషియో ఎంత అవుతుంది? 2:1. 2/3:1/3 దట్స్ ఈక్వల్ టు 2:1. ఎప్పుడైతే నీకు పి క్యూఆర్ని డివైడ్ చేసిన రేషియో తెలిసిందో ఏ కోఆర్డినేట్ని రాయొచ్చు. మనకు జెడ్ కోఆర్డినేట్ ఆఫ్ పి కావాలి. రేషియో 1:2 కాబట్టి 2:1 కాబట్టి 1 ఇంటూ జెడ్ కోఆర్డినేట్ ఆఫ్ క్యూ 1 ఇంటూ 1 1 ప్లస్ 2 ఇంటూ జెడ్ కోఆర్డినేట్ ఆఫ్ ఆర్ దట్ ఇస్ -2 బై 3 ల్యాండా ప్లస్ 2, 5 ల్యాండా బై 3 ల్యాండా ప్లస్ 2 ఈక్వల్ టు 4. సో ల్యాండా ఈక్వల్ టు 2/3. సో 2/3:1/3. సో 2:1. సో మనకి జెడ్ కోఆర్డినేట్ ఆఫ్ పి కదా కావాల్సింది. సో 1 ఇంటూ క్యూ దట్ ఈస్ 2, 1 ఇంటూ జెడ్ కోఆర్డినేట్ 1 ఇంటూ 1 1 ప్లస్ 2 ఇంటూ -2 -4 ప్లస్ 2 ఇంటూ జెడ్ కోఆర్డినేట్ ఆఫ్ ఆర్ దట్ ఈస్ -2, 2 ఇంటూ -2 దట్ ఇస్ -4 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1. సో దట్ ఈస్ ది జెడ్ కోఆర్డినేట్ ఆఫ్ పి. ఈ ప్రశ్న చూద్దామండి. 2013 ఎంసెట్ పేపర్లో ఇచ్చింది ఇది. డిఈఎఫ్లో సైడ్స్ బీసీసీఏబిల్ తాలూకు మిడ్ పాయింట్స్ అని ఇచ్చారు ట్రయాంగిల్ ఏబీసీలో ఇలాగ. ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్. ఒక విషయం అబ్జర్వ్ చేయాలి మనం. సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ అన్న సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్ అన్న ఒకటే. ఎందుకంటే ఇది x1 y1 z1 అనుకోండి, ఇది x2 y2 z2 అనుకోండి,
ఆ విషయం గమనిస్తే వెంటనే ఆన్సర్ వేసేయచ్చు. ఇది x3 y3 z3 అనుకోండి. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఎంత? x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3. మనకు తెలుసు కదా, ఇందాకనే డిస్కస్ చేసాం. ఇవి డిఎఫ్లు తీసుకుందాం. ఇది x2 + x3/2, y2 + y3/2, z2 + z3/2. ఇదేమో x1 + x3/2 ఎక్సెట్రా, పూర్తిగా రాయట్లేదు. ఇది x1 + x2/2, ఒకటి రాస్తే చాలు కదా, మిగతా సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు డిఎఫ్ ట్రయాంగిల్కి ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? సెంట్రాయిడ్ది సమ్ ఆఫ్ ది 3 x కోఆర్డినేట్స్ బై 3, x1 + x2/2 + x1 + x3/2 + x2 + x3/2. That is, sum of these 3 is x1 + x2 + x3/3. So therefore the mean value of the x coordinates of DEF is x1 + x2/2 + x1 + x3/2 + x2 + x3/2 whole by 3. That is x1 + x2 + x3/3. Same as the x coordinate of the centroid of triangle ABC. Therefore, it makes no difference whether you call the centroid of triangle DEF or centroid of triangle ABC. Both are same. So because ABC and DEF are given, the centroid of triangle ABC is same as the centroid of triangle DEF. The answer is 2 + 2 + 0, that is 4/3. 1 + 0 + 1, 2/3. And 0 + 0, that is 0. So 4/3, 2/3, 0 is the answer. Look at this question. ఇక్కడ ఏబీసీలు 3 పాయింట్లు ఇచ్చారు. ట్రయాంగిల్ ఫార్మ్ అవుతాయి అన్నమాట. అవి నాన్ కొలీనియర్ పాయింట్స్. అవి కోఆర్డినేట్స్ ది పాయింట్ ఇన్ విచ్ ది బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బీఏసీ మీట్స్ ది సైడ్ బీసీ. ఏ తాలూకు కోణ అంతరకోణ సముద్రరేఖ బీసీని విభజించే నిష్పత్తి ఏమిటన్నారు. అంటే ఇది ఏ, ఇది యాంగిల్ బైసెక్టర్. ఇది అంటే ఈ డి ఎంత అని అడిగారు. ఇదేమో యాంగిల్ బైసెక్టర్, అది ఏడి. ఆ రెండు ఈక్వల్ యాంగిల్స్. సో బీడీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది రేషియో BD/DC ఈస్ AB/AC కదా, ఇంతకుముందే చేసాం ఇలాంటితోటి. AB is 16 + 25, 41, 41 + 9, 50, √50, 5√2. AC 1 + 1, 2, 2 + 16, 18, 3√2. That's equal to 5/3. So BD's to DC is 5/3. So what is the D? 3 into x coordinate of B 0 plus 5 into x coordinate of C 3/8. 3 into y coordinate of B -2 plus 5 into y coordinate of C 10/8. 3 into z coordinate of B 2 plus 5 into z coordinate of C 1/8. So this is 15/8, that is the x coordinate of D. 10 - 6, 4/8. అంటే దాన్ని సింప్లిఫై చేయకుండా ఇచ్చారు. 6 + 5, 11/8. So this is the z coordinate of D. So 15/8, 4/8, 11/8 is the answer giving the coordinates of D. So which is the choice 1. This is the question appeared in this year's MSET conducted by the Andhra Pradesh government, 2016. The harmonic conjugate of 2, 3, 4 with respect to the point 3, -2, 2 and 6, -17, -4. Suppose you call these points as A and B. ముందర హార్మోనిక్ కాంజుగేట్ అంటే ఏమిటి తెలియాలి మనకి. సపోజ్ ఈ పీ పాయింట్ మనకు తెలియదు ఇంటర్నల్గా డివైడ్ చేస్తుందో ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుందో. ఇంటర్నల్గా అనుకుందాం కాసేపు. ఈ ఏబీని ఈ 2, 3, 4 పీ పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో ఇది ఇంటర్నల్గా డివైడ్ చేస్తే, ఏబీని అదే రేషియోలో ఎక్స్టర్నల్గా డివైడ్ చేసే పాయింట్ని పీ తాలూకు హార్మోనిక్ కాంజుగేట్ అంటారు. హార సంయుగ్మ బిందువు, హారాత్మక సంయుగ్మ బిందువు తెలుగులో అయితే హార్మోనిక్ కాంజుగేట్. హార్మోనిక్ ప్రోగ్రెషన్ తెలుసు కదా, హారాత్మక శ్రేణి. కాంజుగేట్ అంటే సంయుగ్మం, హారాత్మక సంయుగ్మ బిందువు. అంటే పీకి హారాత్మక సంయుగ్మ బిందువు క్యూ ఎప్పుడవుతుందంటే పీక్యూలు ఏబీని ఒకే నిష్పత్తిలో విభజించాలి. ఒకటి అంతరంగాను, ఇంకోటి బాహ్యంగాను. రేషియో మస్ట్ బి ది సేమ్. ది డివిజన్
One is internal, the other is external. So let's try to find the ratio in which P divides AB. ముందుగా ఈ 2, 3, 4 ఏబిని డివైడ్ చేసే రేషియో కడదాం. అది లాంబ్డా ఇస్ 2, 1 మైనస్ లాంబ్డా అనుకుంటా. అప్పుడు రేషియో వచ్చేస్తుంది. ఏ కోఆర్డినేట్ తీసుకున్నా 2 తీసుకుంటే ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ పి, దట్ ఈస్ lambda into 6 plus 1 minus lambda into 3, that's all. 3 lambda plus 3, so lambda equal to minus 1 by 3. అంటే ఇది పీక్, ఇది ఎక్స్టర్నల్గా lambda is minus 1 by 3. అంటే రేషియో ఏమవుతుంది? -1:2. -1 by 3 is to 1 plus 1 by 3, 4 by 3, -1:4. అంటే ఈ పాయింట్ ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది అన్నమాట. అంటే ఇదన్నమాట ఈ పాయింట్ -1:4. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇటు సైడ్కి ఉంటుంది. అంటే మనం కరెక్ట్గా రిప్రజెంట్ చేయాలంటే ఇటు సైడ్కి ఉంటుంది. పర్లేదు, ఎక్కడున్నా ఏం రాసినా పర్లేదు కానీ. సో దిస్ Q divides AB in the ratio -1:4 and Q is 2, 3, 4. Therefore, the harmonic conjugate of Q is a P that divides AB internally in the same ratio. Therefore, harmonic conjugate of Q, that is P, divides AB internally, ఇంకా రాయక్కర్లేదు, in the ratio 1:4. So P is 4 times x coordinate of Q, that is 4 times x coordinate of A, this one, 4 times 3, 12, plus 1 into x coordinate of B, that is 6 by 5. Then 4 times y coordinate of -8 plus 1 into -17 by 5. 4 times the z coordinate of A, 8 plus 1 into z coordinate of B, -4 by 5, which is equal to 18 by 5 minus 5, 4 by 5. which is the second option. ఈ ప్రశ్న చూద్దాం. 2009 ఎంసెట్ పేపర్లో అడిగింది. ఆల్ఫా బీటా గామాలు కనుక ఒక సరళరేఖ నిరూపకాక్షాలతో చేసి కొనాలైతే, అంటే ఇప్పుడు కూడా ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్స్ అని తీసుకోవాలి. క్వశ్చన్ కొద్దిగా అంబిగ్యూస్గా ఉంటుంది కానీ, బట్ ట్రెడిషన్ ఏమిటంటే, కన్వెన్షన్ ఏమిటంటే పాజిటివ్ డైరెక్షన్స్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్తో ఆ రేఖ చేసినటువంటి కోణాలు ఆల్ఫా బీటా గామా. సో దట్ కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా ది డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ది లైన్. Cos alpha, cos beta, cos gamma are the DCs of the line, or a triad of directional cosines of the line. And yet the sum of the squares is 1. Cos square beta plus cos square gamma equal to 1. Cos 2 alpha ante cos square alpha minus sin squared alpha plus sin squared alpha ante ఇది cos squared alpha అవుతుంది. So therefore cos 2 alpha plus sin square alpha is equal to cos squared alpha. అలాగే cos 2 beta plus sin square beta, cos square beta, cos 2 gamma plus sin square gamma is equal to cos square gamma. ఇంత చేయక్కర్లేదు పరీక్షలో అయితే, అని చూస్తే సరిపోతుంది. సో sum of all the 6 terms is same as cos square alpha plus cos square beta plus cos square gamma, which is equal to 1. Therefore sum equal to 1. So therefore 1 is the choice here. ఈ ప్రశ్న చూద్దామండి. 2005 పేపర్లో ఇచ్చింది, ఎంసెట్ పేపర్లోని. ఈ 2 పాయింట్స్ ఇచ్చారు, 1 -2 -3 ఒకటేను, 2 0 0 ఒకటేను. ఈ రెండింటితోటి ఈ 4 గంటల్లో ఏ బిందువు సరేఖీయంగా ఉంటుంది? విచ్ ఆఫ్ దీస్ పాయింట్స్ గివెన్ ఇన్ ది ఆప్షన్స్ 1 2 3 4 ఈజ్ కోలీనియర్ విత్ ది 2 points 1 -2 -3 and 2 0 0.
వెల్ బెస్ట్ థింగ్ ఈజ్ టు అప్లై వెక్టర్స్, చాలా సింపుల్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనండి, ఇది బి అనండి. అప్పుడు ఏబీ బార్ ఎంత అయింది? 1 2 3 మీకు తెలుసు కదా. 2 - 1 0 - -2 0 - -3 దట్ ది వెక్టర్ ఏబీ బార్ 1 2 3. ఇప్పుడు ఇది కనుక కొలీనియర్ అవ్వాలంటే ఈ పాయింట్ ఏదో మనం ఇదేదో పి అందాం, ఎలా అనుకుందాం. Suppose P is collinear with AB, then AB bar and AP bar must be collinear vectors. What is AP bar? That is -1, 6, 9. Certainly these two are not parallel, collinear, not collinear with AB bar. And the point, this is gone. Next AQ bar కొద్దాం. ఒకటే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఎలిమినేషన్లో ఎక్కడ ఇదైతే అక్కడితో ఆప్ చేయొచ్చు. ఏక్యూ బార్, సో దట్ ఈజ్ -1, దిస్ ఈజ్ -4 + 2 -2 -2. ఇది కూడా నాట్ కొలీనియర్ విత్ ఏబీ బార్, బికాజ్ అవ్వాలంటే తెలుసు కదా, 1 is the scalar multiple of the other అవ్వాలి. దీన్ని మైనస్ నుంచే గుణిస్తే ఇది సరిపోయింది కానీ సరిపోవట్లేదు అని చెప్పి పోయింది. నెక్స్ట్ ఏఆర్ బార్, సో దట్ ఈజ్ -1, -2 -3. క్లియర్లీ దిస్ ఈజ్ కొలీనియర్ విత్ 1 2 3 బికాజ్ 1 2 3 మూడింటిని మైనస్ నుంచే మల్టిప్లై చేస్తే వచ్చేసింది. సో దిస్ ఈజ్ ప్యారలల్ టు ఏబీ బార్. దేర్ఫోర్ ఏ, బి, ఆర్ ఆర్ కొలీనియర్. So R is the point which is collinear with A and B among the given options. So third option is the correct option. ఈ ప్రశ్న చూద్దామండి. OA అనేటువంటి లైన్ ఈక్వల్ ఇన్క్లైన్ టు OX, OY అండ్ OZ. అంటే 3 పాజిటివ్ X యాక్సిస్, పాజిటివ్ Y యాక్సిస్, పాజిటివ్ Z యాక్సిస్ సమాన కోణాలు చేస్తున్నాయి. అంటే ఆల్ఫా ఆల్ఫా ఆల్ఫా. అండ్ ఇఫ్ A is √3 units away from the origin, that OA equal to √3. సో ఏ కోఆర్డినేట్స్ ఏమవుతాయి? బికాజ్ ఓఏ ఆరిజిన్ గుండా పోతుంది, ఈక్వల్ ఇన్క్లైన్ ఇది కాబట్టి 3 కోఆర్డినేట్స్ ఒకటే అవ్వాలి. బికాజ్ ఏ తాలూ కోఆర్డినేట్స్ డైరెక్షన్ నెంబర్స్ ఆఫ్ ద లైన్, బికాజ్ ఓఏ ఇస్ ద లైన్ పాసింగ్ టు ద ఆరిజిన్. ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ పాసింగ్ టు ద ఆరిజిన్ అదర్ దెన్ ఆరిజిన్, ది కోఆర్డినేట్స్ ఆఫ్ దట్ పాయింట్ రిప్రజెంట్ ది డైరెక్షన్ నెంబర్స్. So because the direction numbers are all equal, because the angles made by OA with each of the coordinate axes are the same, the direction numbers or direction cosines must be equal. And therefore if you call A to be A, A, ఈ 2 ఆప్షన్స్ పోయాయి. ఇంక ఇది కానీ దానికి √3ని ఇచ్చారు. OA కూడా √3 అంటే 3A², that is equal to 3, which means A² equal to 1, which means A can plus or minus 1. Therefore A can be either 1 1 1 or it can be also -1 -1 -1. అంచేత ఏ ఈజ్ అనే బదులు ఏ కెన్ బి అంటే బాగుండేది ప్రశ్న. ఇంచేతంటే ఇక్కడ 1 1 1 ఒకటే ఇచ్చారు, అంచేత అదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది.